మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అమ్మ లేనిదే సృష్టి లేదు, మగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి అని సూచించారు. అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే తొక్కి నార తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. క్రిమినల్స్ కు ప్రజా ప్రతినిధులకు కులం లేదు, తప్పు చేసినది ఎవరినైనా శిక్షించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రజలు తనను నమ్మి గెలిపించారన్నారు. ఒళ్ళు వంచి పనిచేసిన తరువాతనే మళ్లీ ఓట్లు అడుగుతానని తెలిపారు. తనతో సహా అందరికీ 6 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తయిందని వ్యాఖ్యానించారు. 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు అధికారం అలంకారం కాదని, బాధ్యత అని పవన్ అన్నారు. దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాలు వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు.